హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. మనము సమాజంలో ఇప్పుడు ఒక మహిళను తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో నుంచే తీసుకుందాం. మన ఇంట్లోనే మగాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉండి బయట తిరిగి ఆ టీ కొట్ల కాడ రాజకీయాలని అవి ఇవన్నీ డిస్కస్ చేసి కాస్త టైం పాస్ చేసి బయటకు వచ్చినా కానీ పొద్దున్న లేచిన నుంచి ఇంట్లో పాడో లేకపోతే ఇంట్లో పనులు, ఈ వంట పనో ఇంటి పనో అవి ఇవి చేసుకుంటూ స్కూల్ పిల్లలందరినీ రెడీ చేసుకుంటూ చక్కగా వాళ్ళని టైంకి స్కూల్కి పంపించి తను కూడా ఇంట్లో వంట పని అవి ఇవి చేసేసుకొని తను ఇంకా పనికి వెళ్ళేవాళ్ళు, అంటే ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కానీ పొలం పనులకు వెళ్ళేవాళ్ళు కానీ వెళ్తూ చాలా జాగ్రత్తగా ఉంటారు. మగాళ్ళు కొంచెం ఓకే నెగ్లిజెన్స్గా ఇగ్నోరెన్స్తో ఉన్నా కానీ ఆడాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి ఉన్న 10 రూపాయలు ఉన్న 10 రూపాయల్లోనే ఇంటిని చాలా జాగ్రత్తగా సర్ది పెట్టుకుంటూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంటారు. ఇది మనం సమాజంలో ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. అలాంటిదే రాజకీయాల్లో కూడా మగాళ్ళు అవినీతి చేస్తున్నా కానీ హత్యా రాజకీయాలు చేస్తున్నా కానీ ఇట్లాంటి ఉదాంతాలని మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. కానీ ఆడవాళ్ళు ఇప్పుడు కూడా రాజకీయాల్లో కూడా కాస్త సౌమ్యంగానే ఉండేవాళ్ళు. సరే, కొంతమంది మీద అవి ఇట్లాంటి అవినీతి మరకలు కానీ ఇంకా వగైరా వగైరా వచ్చినా కానీ అవి వాళ్ళ వెనకున్న వాళ్ళ భర్తలు షాడోలుగా ఉండి చేయించినవే. కానీ వీళ్ళైతే కనుక వాళ్ళని దోచుకుందాం, వాళ్ళ కొంపలు ముంచుదాం, వీళ్ళ కొంపలు ముంచుదాం, వాళ్ళని నాశనం చేద్దామని స్వతహాగా మెజారిటీ ఆడవాళ్ళకి అది ఉండదు. వాళ్ళు ఒకరిని మోసం చేయాలన్నా ఒకరిని నాశనం చేయాలన్నా కానీ మన కుటుంబం లాంటిదే కదా వాళ్ళ కుటుంబం కూడా, మన పిల్లోళ్ళు లాంటి వాళ్ళే కదా వాళ్ళ పిల్లోళ్ళు కూడా అని కనీసం ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఒక తల్లిగా ఉన్నాడది ఖచ్చితంగా ఆలోచిస్తుంది కదా. ఒకప్పుడు ఇట్లుండేది. కానీ నేటి రాజకీయాలు ఎలా తయారైందంటే ఆడోళ్ళు కూడా మగాళ్ళ కంటే ఎక్కువగా విపరీతంగా అధికారానికి అలవాటు పడి అవినీతి విపరీతంగా చేసేయటం, మంది సొమ్ము అందిని కాడికి తినేయటం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే గుంటూరు జిల్లాలోని ఒక మహిళా మంత్రి ఏ విధంగా అవినీతి చేసి వార్తలో హైలైట్ అవుతూనే ఉందో చూస్తూనే ఉన్నాం. జాబులు ఇప్పిస్తానని జనాల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇప్పకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం చూసినాం. సొంత కార్యకర్తల దగ్గర ఎలక్షన్ల కోసం డబ్బులు తీసుకుని వాళ్ళని ఇవ్వకుండా చూసినాం. ఇంకా రకరకాలుగా బెదిరింపులు చేసి ఈ బెదిరింపులు చేసి స్టోన్ కసల దగ్గర ఇవన్నీ మనం ఈ మధ్యలో చూసినాం, విన్నాం. సర్లే, ఇప్పుడు ఈ రోజుల్లో రాజకీయాలంటే ఇంకా ఖర్చులతో కూడుకున్న వ్యవహారం. అవినీతి అనేది మగాందే ఆడేది, మగవాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఆడవాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇంకా అందరికీ ఇది అలవాటు అయిపోయింది. ఏదో రికవరీ ఏజెంట్లు మాదిరి తయారైపోయినారు, రికవర్ చేసుకుంటున్నారులే అని కాస్త అంతో ఎంతో సర్దిపుచ్చుకొని ఇంకా మనం ఉండేలోపు మళ్ళీ హత్యా రాజకీయాలు కూడా అలవాటు పడిపోయారు ఆ మహిళలని మనం ఈ మధ్య విన్నాం. ఈ మధ్యనే విన్నాం, నెల్లూరు జిల్లాలో ఒక మహిళ ఒక కిలేడి ఉదంతం గురించి. అసలు మామూలుగా కూడా కాదు, స్టన్ అయిపోయినాం. ఏమేంద్ర ఆయన ఎంత రాకెట్ నడిపింది బాబోయ్, ఏంద్ర బాబు ఇట్లా ఉన్నారు ఆడవాళ్ళని. సర్లే ఆడో ఉంటారులే, ఆడవాళ్ళ అరాకొర ఉండకుండా ఉంటారా, ఆడైనా ఉంటాయి ఇట్లా చచ్చు గింజలు, అందరూ ఉండరులే అనుకునే లోపు మళ్ళీ ఇంకొక కేసు. ఆ సిపిఎం నేత పెంచలయ్యని ఆయన డ్రగ్స్ మీద గంజాయి మీద విపరీతమైన పోరాటం చేసి ఆయన్ని దారుణంగా హత్య చేయించారు. ఎవరా ఏందని తొలిగి చూస్తే ఇంకొక మహిళ. ఏమైంది, ఇందాకే గంజాయి కేసులో అరెస్ట్ చేశారు. ఆ పీటీ వారెంట్లు అవి తీసుకొని మళ్ళీ దీంట్లో కూడా కస్టడీలో తీసుకొని మెజారిటీ ఆమె ఉందని అంటున్నారు. ఆమె ఉండొచ్చు కూడా. అవి మళ్ళీ ఆ నిజాలన్నీ నిగుదేళ్తాయి బయటికి. సరిపోయింది. అమ్మ, నేను చెప్పేది ఏంటంటే మీకు రాబోయే రోజుల్లో సీట్లు పెరుగుతాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎంపీ సీట్లు అయితేనే కానీ అసెంబ్లీ సీట్లు అయితేనే కానీ, అది రేపు ఎలక్షన్కి కాకపోయినా ఆ తర్వాత ఎలక్షన్కి అయినా కానీ పెరగవచ్చు. పెరిగినప్పుడు ఈసారి 33% మహిళలకి ఇవ్వాలని పెద్దలు ఉన్నారు. ఏదో మేము సర్లే మగవాళ్ళు రాజకీయాల్లో కొంచెం అట్టి ఇటు ఉన్నా కానీ ఆడవాళ్ళకి 33% వస్తుంది. కాస్త కాకపోయినా కాస్త అయినా ఇంటిని ముందుకు తీసుకెళ్ళినట్టు సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళి కాస్త మెరుగుపరుస్తారని ఆశిస్తుంటే మీరు అధికారం కోసమో పరపతి కోసమో డబ్బు కోసమో ఇలా అలవాటు పడిపోయి ఇట్లాంటి అడ్డదారులు అయితే తొక్కొద్దమ్మా. సరే, కొన్ని సచ్చుగింజలు ప్రస్తుతానికైతే కొన్ని సచ్చుగింజలు ఉన్నాయి లేని వదిలేస్తున్నాం. తొలులారా, దయచేసి ఇట్లాంటి పాడు పనులకు అలవాటు పడవద్దు. మీరు సమాజాన్ని ఖచ్చితంగా ముందుకు నడవాలంటే, ఇల్లు ముందుకు నడవాలంటే ఒక ఆడ మనిషి జాగ్రత్తగా ఉండాలా. అలాగనే సమాజం ముందుకు వెళ్ళాలంటే మీలాంటి ఆడవాళ్ళు మంచి రాజకీయాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.